హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతని. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మొన్న పెట్టిన మ్యాంగో పిక్లీ అయితే చూద్దాం రండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి. అయితే కొంచెం సాల్ట్ వేసి మొత్తం నేను కలిపి పెట్టేసాను. ఎక్కువైతే మనం ఏం చేయలేమండి, అందుకే తక్కువ వేసి తర్వాత మూడో రోజు అట్లా మనము కలుపుకోవచ్చండి. అయితే నేను ఈ పచ్చడంతా ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి. తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకున్నానండి. ఇలా డబ్బాలో తీసి పెట్టేసుకొని మనము 1 మంత్ వరకు అయితే వాడుకోవచ్చండి. కాకపోతే తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ పెట్టద్దండి. ఓకే, ఈ మిగిలిపోయినటువంటి ఈ బౌల్లో నేను అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా నెయ్యి వేసుకోవట్లేదండి, పోసుకుంటున్నాను. నాకు అంత ఇష్టమండి ఆవకాయన్న, ముద్దపప్పు అన్న, రసంతో ఈ నెయ్యి కలుపుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టమండి. నాకు అంత ఇష్టము. అయితే ఆవకాయ పచ్చడి కలుపుకుంటుంటే ఆ స్మెల్ ఎలా వస్తుందంటే రండి మీకు కూడా ఒక ముద్ద అయితే పెడతాను. కానీ చూస్తేనే టెంప్టింగ్ అయిపోతుందండి, అలా ఉంది. అలాగే అన్నంలోకి ఒక మామిడికాయ ముక్క తీసుకొని ఎండుమిర్చి, వెల్లిపాయ పెట్టుకొని తింటే అసలుకి నేను మాటల్లో అయితే చెప్పలేకపోతున్నానండి. నిజంగాను నేనైతే ఫ్లాట్ అయిపోయానండి. పచ్చడి ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.